మే నెల 22, 23 తేదీల్లో కర్కాటక రాశి వారి జీవితంలో శివయ్య అనుగ్రహంతో మీరు పట్టిందల్లా బంగారమే. తరాలు తిన్నా తరగని సంపద రాబోతోంది. మే నెల 22, 23 తేదీల్లో కర్కాటక రాశి వారి జీవితంలో శివయ్య అనుగ్రహంతో కలగబోయే మార్పులు ఏమిటి? వీరికి ఏ విధమైన అదృష్టం కలగబోతోంది? అన్ని విషయాల గురించి కూడా ఇప్పుడైతే మనం క్లియర్‌గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి. ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని విసుగు చెంది ఉన్నారా? మీలో చాలామంది తెలిసిన గురువుగారు ఎవరైనా ఉంటే చెప్పండి అని అడుగుతున్నారు కదండి. శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం సిద్ధాంతి గారు ఎటువంటి సమస్యలకైనా చిటికలో పరిష్కారం చూపిస్తున్నారు. ప్రేమ సమస్యలు, భార్యాభర్తల సమస్యలు, అనుకున్న పనులు కాకపోవడం, నమ్మిన వారు దూరం కావడం, ఇలా ఎటువంటి సమస్యలకైనా పరిష్కారం చెబుతున్నారు. గురువుగారి ఫోన్ నంబర్ 9515466718. ప్రేమ సమస్యలకి, భార్యాభర్తల సమస్యలకి ప్రత్యేకమైన పూజల ద్వారా పరిష్కారం చూపిస్తున్నారు. నమ్మకంతో గురువుగారికి కాల్ చేసి మీ సమస్యలకి పరిష్కారం పొందండి. దూరంగా ఉన్నవారికి ఫోన్ ద్వారా కూడా జాతకం చెబుతున్నారు. అంతకన్నా ముందు మీలో ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. ఇక వీడియోలోకి వెళ్ళిపోయి కర్కాటక రాశి వారి గురించి పూర్తి విషయాలు ఏమిటో మనం ఇప్పుడైతే తెలుసుకుందాం. కర్కాటక రాశి వారికి సమయం పట్టిందల్లా కూడా బంగారమే కాబోతోంది. మీ జీవితం మునిపెన్నడు కూడా చూడని రీతిలో మారబోతోంది. చిత్తశుద్ధితో పనులన్నీ కూడా పూర్తి చేస్తారు. నూతన వస్తువులు కొనుగోలు చేస్తారు. మనోధైర్యాన్ని కోల్పోరాదు. ఆరోగ్యపరమైన జాగ్రత్తలు పాటించడం చాలా అవసరం. మాట విలువను కాపాడుకోవాలి. అనవసర కలహాలతో సమయాన్ని అసలు వృధా కానియవద్దండి. ఆదిత్య హృదయం చదువుకోవాలి. ఒక ముఖ్యమైన పనిని విజయవంతంగా పూర్తి చేస్తారు. అస్థిర బుద్ధితో ఆటంకాలు పెరగకుండా చూసుకోవాలి. ముందు చూపుతో వ్యవహరిస్తే సమస్యలన్నీ కూడా తగ్గుతాయి. ఓర్పు, సహనం మీకు చాలా అవసరం. ఒక వ్యవహారంలో మీ ఆలోచనలకు అందరి నుండి ప్రశంసలు అందుకుంటారు. ఖర్చులు పెరగకుండా చూసుకోవాలి. ప్రయాణాలలో అప్రమత్తంగా ఉంటే మేలు. అవసరానికి తగిన సాయం మీకు అందుతుంది. బంధుమిత్రులను కలుపుకొని పోవాలి. ముఖ్యమైన విషయాల్లో ఉత్సాహం తగ్గకుండా చూసుకుంటే మేలు. వ్యాపారంలో కీలకమైన నిర్ణయాలు తీసుకునే సమయంలో తొందరపాటు పనికిరాదు. మీకు ఈ వారంతో ఒక శుభవార్త ఆనందాన్ని కలిగిస్తుంది. విష్ణు ఆరాధన మీకు శుభప్రదమైన ఫలితాలు కూడా అందిస్తుందని చెప్పడం సందేహం లేదు. ఈ కర్కాటక రాశికి సంబంధించినటువంటి వారు ఈ సమయం అంతా కూడా చాలా మెరుగ్గా అయితే ఉంటారు. మీ జీవితం మునిపెన్నడు కూడా చూడలేనటువంటి రీతిలో ఈ సమయంలో మీకు మారబోతుంది. అన్ని విధాలుగా కూడా మీకు ఈ సమయం అనుకూలమైన సంవత్సరంగా మీరు చెప్పవచ్చండి. కర్కాటక రాశి వారికి శని దోషం నుండి కూడా ఈ సమయంలో పూర్తి విముక్తి అయితే కలుగుతుంది. కెరియర్ పరంగా మిశ్రమ ఫలితాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. శనిదేవుడు 8వ స్థానం నుండి సంచారం చేసే సమయంలో మీకు కొన్ని సమస్యలు అయితే ఏర్పడవచ్చు. అయితే శనిదేవుడు మీనంలోకి సంచారం చేయడంతో ఈ రాశి వారి శని సాడే స్థితి నుండి పూర్తి ఉపశమనం పొందుతారు. ఈ సమయంలో మీరు కష్టానికి తగిన ఫలితాలు కూడా పొందే అవకాశం కనిపిస్తోంది. ఈ రాశి వారికి ఆరోగ్యపరంగా శనిదేవుడు 9వ స్థానంలో సంచారం చేసే సమయంలో శనికంటక ప్రభావం తొలగిపోతుంది. ఈ సమయంలో మీరు చేసే ప్రతి పనిలోనూ కూడా భారీ ఆర్థిక ప్రయోజనాలు పొందే అవకాశం కనిపిస్తోంది. మీరు ఈ కాలంలో మీకు రావాల్సిన బకాయిలన్నీ కూడా తిరిగి పొందవచ్చు. దీంతో పాటుగా గురుగ్రహ ప్రత్యేకమైన అనుగ్రహం కారణంగా మీరు ప్రతి రంగంలో కూడా చక్కని విజయం సాధిస్తారు. మీ ఆదాయం పెరిగే అవకాశం ఉంటుంది. అయితే కుజుడి ప్రభావంతో మీ ఖర్చులు కూడా పెరిగే అవకాశం కనిపిస్తోంది. మీరు ప్రేమ జీవితంలో ఈ సంవత్సరం చాలా అనుకూలత కనిపిస్తోంది. ఈ కాలంలో మీరు కొన్ని వివాహ ప్రతిపాదనలు కూడా రావచ్చు. కర్కాటక రాశి వారి ప్రేమ వివాహం చేసుకునే అవకాశాలు కూడా అధికంగా ఉంటాయి. ఈ సమయంలో ఈ రాశి వారు చాలా సహనంతో ఉండాలి. అప్పుడే మీరు సంబంధాలను బలోపేతం చేసుకోగలుగుతారు. మీ భాగస్వామితో చాలా ఆనందకరమైన క్షణాలు గడిపే అవకాశాలు కూడా అధికంగా ఉంటాయి. మే తర్వాత గురుడు 12వ స్థానం నుండి రవాణా చేయడం వల్ల అద్భుతమైన ప్రయోజనాలు పొందే అవకాశం కనిపిస్తోంది. వ్యాపార పరంగా ఈ రాశి వారు అనేక రంగాల్లో శుభ ఫలితాలు పొందుతారు. మీరు కొందరు వ్యక్తుల సహాయంతో పెద్ద ఆర్డర్ లేదా పెద్ద పెద్ద ప్రాజెక్టులు కూడా పొందవచ్చు. దీంతో పాటుగా మీరు కొత్త వ్యాపారం ప్రారంభించడం చేత మంచి ఫలితాలు పొందే అవకాశం కూడా కనిపిస్తోంది. గురుడు 12వ స్థానం నుండి రవాణా చేయడం వలన ఈ రాశి వారికి కొత్త అవకాశాలు కూడా లభిస్తాయి. ఏడాది చివరిలో మీరు పెట్టిన పెట్టుబడులకు మంచి ప్రయోజనాలు కూడా పొందుతారు. శివుడి ఆశీస్సులతో మీ వ్యాపారం మెరుగవుతుంది. మీ కష్టానికి తగిన ఫలితాలు కూడా వస్తాయి. ఆరోగ్యపరంగా ఈ రాశి వారు కొంచెం శ్రద్ధ వహించాలి. శనిదేవుడు 8వ స్థానంలో సంచారం చేసే సమయంలో కొన్ని సమస్యలు అయితే ఏర్పడతాయి. ముఖ్యంగా ఈ రాశి వారికి ఈ సమయం మే మాసం తర్వాత నుండి కూడా 12వ స్థానంలో గురుడు ప్రవేశించిన తర్వాత వెంటనే వీరి ఆరోగ్యం కూడా చక్కగా మెరుగవుతుంది. ఈ సమయంలో ఒత్తిడి తగ్గించేందుకు మీరు ప్రయత్నాలు అయితే చేయాల్సిన అవసరం ఎంతైనా సరే కనిపిస్తుంది. కర్కాటక రాశి వారికి కొత్త ఏడాది విద్యారంగంలో చాలా మెరుగైన ఫలితాలు కూడా కనిపిస్తున్నాయి. గురుడి ప్రభావంతో మీరు ఉన్నత విద్యకు సంబంధించిన రంగాల్లో ప్రవేశాలు పొందుతారు. మే మాసం తర్వాత గురుడు 12వ స్థానంలో ప్రవేశించడంతో పరిస్థితులు కొంతవరకు బలహీనంగా మారవచ్చు. మరొక వైపు విదేశాల్లో చదువుతున్న విద్యార్థులు అద్భుతమైన ఫలితాలు పొందుతారు.
మే తర్వాత గురుడు కేతువు 2వ స్థానం కారణంగా మీ కుటుంబ వాతావరణం కొంత గందరగోళంగా కూడా ఉండవచ్చు. వైవాహిక జీవితంలో చాలా సంతోషంగా ఉంటారు. ప్రేమ వివాహం చేసుకునే వారికి అవకాశాలు, ప్రేమ కూడా అధికంగా దొరుకుతుందని చెప్పడంలో సందేహం లేదండి. చూసారు కదండి, కర్కాటక రాశి వారి గురించి అయితే మనం క్లియర్గా తెలుసుకున్నారు కదా. ఇక వీరి గుణగణాలు ఏమిటి, వీరు చేయాల్సిన జాతకపరమైన పరిహారాలు కూడా ఏ విధంగా ఉండబోతున్నాయి ఇప్పుడు మనం ఈ వీడియో ద్వారా అయితే క్లియర్గా తెలుసుకుందాం. ఈ కర్కాటక రాశి వారు అనగా పునర్వసు 4వ పాదం, పుష్యమి 1, 2, 3, 4 పాదాలు, ఆశ్లేష 1, 2, 3, 4 పాదాలు ఎవరైతే జన్మించుంటారో వారు కర్కాటక రాశికి చెందుతారు. ఎండ్రకాయ లేక పీతాన్బడే జలచరము ఈ రాశికి సంబంధించిన చిహ్నంగా శాస్త్రాలలో చెప్పబడి ఉంది. ఈ రాశికి రాశి చక్రంలో 4వది కర్కాటక రాశి వారికి రాశి అధిపతి చంద్రుడు. చంద్రుడు మనఃకారకుడు కావున వీరి మనస్తత్వం అనేది చాలా సున్నితంగా ఉంటుంది. మంచి పనులు చేయాలి అనే తపన వీరిలో అధికంగా ఉంటుంది. వీరు మంచి వినయ విధేతలు కలిగి ఉండడం చేత చాలామంది స్నేహితులు ఉంటారు. వీరికి భోగాలు అనిపించే అవకాశాలు కూడా అధికంగా ఉంటాయి. కర్కాటక మనగా ఎండ్రకాయ ఇది నీళ్లలో సంచరిస్తూ ఉంటుంది. నీళ్లలో అట్టడుగున ఉంటూ నీరు ప్రశాంతంగా ఉన్నప్పుడు పైకి వస్తుంది. నీటి మీద ఏమాత్రం అలచడి కలిగినా ఇది నీటి లోపలికి వెళ్ళిపోతుంది. మనకు ఎండ్రకాయ ఆకారం చాలా భయంకరంగా కనబడుతున్న ధైర్యం లేని తత్వాన్ని ఇది కలిగి ఉంటుంది. అనగా దీనిని అనుసరించి కర్కాటక రాశి వారి గొడవలంటే అసలు ఇష్టపడరు. అలాగే ఇంటి వ్యవహారాల్లో చాలా శ్రద్ధ వహిస్తూ ఉంటారు. ఇది వీరిలో ఉన్న ప్రత్యేక గుణంగా కూడా మనం చెప్పుకోవచ్చు. కర్కాటక రాశి రాశి చక్రంలో 4వది. అలాగే చరరాశి అనగా ఈ రాశి వారి ఆలోచనలు వేగంగా మారుతూ ఉంటాయి. ఇప్పుడు నా ఆలోచన మరికొద్ది సమయానికి వీరు మార్చుకుంటారు. వీరు టగటగా నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు. ఆలోచనలు అనేవి చకచకా మారిపోతూ ఉంటాయి. వీరు ఎక్కువగా ఆందోళనగా కనిపిస్తారు. వీరికి ఏదైనా సమస్య ఎదురైతే విభిన్న రకాలుగా విశ్లేషణ చేస్తారు. ఒక్కొక్కసారి అతి విశ్లేషణ కారణంగా అటువంటి సమస్యలను వీరు జట్లం చేసుకుంటూ ఉంటారు. ఒకవేళ సమస్య పెద్దది అయితే ముడుచుకుపోయే స్వభావాన్ని వీరు కలిగి ఉంటారు. వీరి ఆలోచనకు కార్యాచరణకు ఉన్న మధ్య అంతరాన్ని గుర్తించి పనిచేస్తారు. ఈ రాశి వారికి అధిపతి చంద్రుడు కావున వీరు మానసిక సంఘర్షణలు అనేవి అధికంగా ఉంటాయి. అలాగే మానసిక వేదన కూడా వీరిలో ఉంటుంది. వీరికి తరచి ఆలోచించే గుణం కూడా ఉంటుంది. అందుచేత వీరు ముత్యాన్ని ధరిస్తే చాలా మంచిది. ఇలా ధరిస్తే మానసిక సంఘర్షణలు కూడా తగ్గిపోతాయి. ఈ రాశి వారు అందరి చేత గౌరవింపబడేవారుగా ఉంటారు. ఆధ్యాత్మిక మత విశ్వాసాలు ఉంటాయి. సమాజ సేవ పట్ల వీరు ఆసక్తి కలిగి ఉంటారు. సాధు జీవితం గడుపుతారు. ధనం దానంతరం అదే వీరి వద్దకు వచ్చి చేరుతుంది. వీరికి భవిష్యత్తు చెప్పగలిగే శక్తి ఉంటుంది. ప్రశాంతత వాత్సల్యం వీరి ముఖంలో కనిపిస్తూ ఉంటుంది. ఈ రాశిలో జన్మించిన వారి మనసు పరిపరి విధములుగా ఉంటుంది. కొంతకాలం ఉత్సాహము, ఆశ, సంతోషము వెల్లివిరుస్తుంది. మరికొంతకాలము విషాదము, నిరాశ, దిగులు కలుగుతుంటుంది. చూసారు కదా, కర్కాటక రాశి వారి గురించి తెలుసుకున్నారు కదండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని అయితే లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుందండి. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. అలాగే కర్కాటక రాశి వారు మీ స్నేహితుల్లో కానీ కుటుంబ సభ్యుల్లో కానీ ఎవరైనా ఉన్నట్లయితే తప్పకుండా మన వీడియోని వారితో షేర్ చేయడం మాత్రం అసలు మర్చిపోవద్దండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.